హాయ్ అండి. ఈరోజైతే తోటకూర హార్వెస్ట్ చేసేస్తున్నాను. హార్వెస్ట్ చేసే ముందు ఒక చిన్న టిప్ అండి. ఏం లేదు, మామూలుగా ఈ పైన పెరిగిన ఆకుల్ని మనం ఇలా పట్టుకొని ఇలా లాగేయకుండా, ఇదిగోండి ఇట్లా పట్టుకొని ఇట్లా లాగేస్తూ ఉంటాము. ఇలా లాగడం వల్ల ఈ లోపల ఉన్న, ఇదిగోండి కనిపిస్తుందా మీకు, ఈ లోపల ఉన్న ఈ బేబీ ప్లాంట్స్ ఏమైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇదిగోండి ఈ లోపల ఉన్న బేబీ ప్లాంట్స్ డిస్టర్బ్ అవుతాయి. మనం ఈ పైన పెరిగిన స్టెమ్ని పట్టుకొని కనుక లాగేసామంటే, ఇట్లా పట్టుకొని లాగేసామంటే లోపల ఉన్న బేబీ ప్లాంట్స్ డిస్టర్బ్ అవుతాయి. సో అట్లా లాగేయకుండా నేను చాలా చోట్ల చూసానండి, లాగేస్తున్నారు. అట్లా కాకుండా నెమ్మదిగా సిజర్స్తో మొదలు కట్ చేసుకుంటే నెక్స్ట్ ఆ బేబీ ప్లాంట్స్ కూడా అయిపోయిన తర్వాత అప్పుడు మనం టోటల్ స్టెమ్స్ని రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఇదిగోండి ఇట్లా ఈ బేబీ ప్లాంట్స్ ఇలా పక్కకు పెట్టుకొని ఇట్లా స్టార్టింగ్ మొదల్లో ఇట్లా కట్ చేసుకుని తీసుకుంటే ప్లాంట్ లోపల ఉన్న ప్లాంట్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇదిగోండి ఇట్లా. ఓకే, ఇలా ఇదిగోండి చూడండి, మొత్తం టోటల్ ఈ బ్యాగ్లో ఉన్న మొత్తం తోటకూర అంతా అయితే హార్వెస్ట్ చేశాను. బిగ్ ప్లాంట్స్ అన్నీ హార్వెస్ట్ చేశాను. స్మాల్ ప్లాంట్స్ చూసారా, ఒక్కటి కూడా డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా హార్వెస్ట్ చేశాను. ఇదిగోండి చూసారా, కనిపిస్తున్నాయా మీకు స్మాల్ ప్లాంట్స్? ఇవిగోండి, ఇవి ఏమాత్రం డిస్టర్బ్ అవ్వకుండా జాగ్రత్తగా, ఇదిగో చూసారా, ఈ పక్కనున్న మొదల్ని కట్ చేశాను అన్నమాట ఇట్లా. సో మీరు కూడా ఇలా చేసుకోండి. దానివల్ల ఏంటంటే మీకు లీఫ్ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. సెకండ్ హార్వెస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. అండ్ ఒక్కసారి ఇలా చూడండి, ఇవి చామంతి నార్లు అన్నమాట. చామంతి సీజన్ వచ్చింది కదండి, అందుకని చామంతి నార్లు అయితే పెట్టినాను. బట్ ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే చూడండి, వీటి పక్కన తోటకూర వాటికి అదే లేచిపోయి సీడ్స్ త్రూ బర్డ్స్ ద్వారానో ఎయిర్ ద్వారానో సీడ్స్ దాంట్లో పడిపోయి తోటకూర దానికి అదే మొలిచిందండి. చూడండి ఎంత చక్కగా వచ్చిందో సైడ్లు పక్కన. ఇప్పుడు దీన్ని కూడా హార్వెస్ట్ చేసేద్దాం. ఇదిగోండి ఇవాళ హార్వెస్ట్ అయితే ఇంత వచ్చిందనమాట తోటకూర. కంప్లీట్ ఆర్గానిక్గా పండించిన తోటకూర అన్నమాట. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ గార్డెనింగ్.